అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా జీరో అకౌంట్ ఉన్నవారికి కేంద్రం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ అకౌంట్ దాదాపు అందరూ కలిగి ఉంటున్నారు. సంపాదించిన సొమ్మును పొదుపు చేసుకునేందుకు, లోన్స్ కోసం, అలాగనే ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందేందుకు బ్యాంకుల్లో ఖాతాలను తెరుస్తున్నారు. అయితే అవసరాల రీత్యా చాలామంది ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లను కలిగి ఉంటున్నారు. బ్యాంకు రూల్స్ ప్రకారం అకౌంట్లో మినిమం బ్యాలెన్సు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక ట్రాన్సాక్షన్స్ కూడా నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే బ్యాంకులు జరిమానా విధిస్తాయి. అకౌంట్ ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఈ క్రమంలో బ్యాంకు ఖాతాదారులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఇక జన్ధన్ ఖాతాదారులు అకౌంటుల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక దేశ ప్రజలందరికీ కూడా బ్యాంకు అకౌంట్ ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జన్ధన్ ఖాతాలను ప్రారంభించింది. ముఖ్యంగా పేద ప్రజలకు బ్యాంకు సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ ఖాతాలను ప్రవేశపెట్టారు. ఇక జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇది. జన్ధన్ ఖాతాతో బీమా పథకం ప్రయోజనాలను పొందవచ్చు. అత్యవసర సమయంలో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. ఏ బ్యాంకులోనైనా ఈ ఖాతాను తెరవచ్చు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని కూడా ఈ ఖాతా ద్వారా పొందవచ్చు. లక్షలాది మంది కలిగిన జన్ధన్ అకౌంట్ ఖాతాదారులకు నిర్మలా సీతారామన్ తీపి కబురును అందించారు. ఇక జన్ధన్తో పాటు బేసిక్ సేవింగ్స్ ఖాతాల్లో కనీస నగదు నిల్వ ఉంచాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇతర ఖాతాదారులు తమ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచని సందర్భాల్లోనే బ్యాంకులు జరిమానాలు విధిస్తున్నాయని తెలిపారు. గత 5 ఏళ్లలో కనీస నిల్వలేని కారణంగా ఖాతాదారుల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు 8,500 కోట్లు వసూలు చేయడానికి సంబంధించి రాజ్యసభ ప్రశ్న సమయంలో నిర్మలా సీతారామన్ ఈ సమాధానం ఇచ్చారు. జన్ధన్ ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయకపోయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాంకు సేవలైతే పొందవచ్చని చెప్పారు.